మై డార్లింగ్ క్రూ. చోటా బ్రో ప్రతి సినిమా కలిసే చేసాము, ఇంకా నేను ఏ సినిమా చేసినా మీరు ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నాకు అంటే నేను ఒక సినిమా తీస్తున్నప్పుడు ఎన్ని అంటే మరీ హైస్ చూస్తా, మరీ లోస్ చూస్తా, అవన్నీ చూసేది ఈయన ఎడిట్ రూమ్లో కూర్చొని, బ్రో ఏంటి బ్రో ఇది కరెక్టేనా, లేకపోతే బ్రో ఏమన్నా ఉందా బ్రో, అన్నీ ఆయనే చూశారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ జర్నీ విత్ మీ బ్రో. అండ్ ఈ సినిమా నేను రష్మికకి ఎప్పుడు చెప్పేవాడిని దట్ ఈ సినిమా చూసి ఇఫ్ పీపుల్ కెన్ గో హోమ్ అండ్ థింక్ దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ విన్ అని. ఆ ఫస్ట్ విన్ నాకు ఇచ్చింది చోటా గారు. నాకు ఒక బ్యూటిఫుల్ మాట, ఈ సినిమా ఆయన ఫస్ట్ టైం 1000 సార్లు చూసుంటారు ప్రతి షాట్ ప్రతి సీన్, కానీ ఫస్ట్ టైం ఈ సినిమా మేము ఒక స్క్రీనింగ్ చేసుకున్నాం మా టీం కోసం రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో. అక్కడ ఫస్ట్ టైం ఈయన సినిమాని మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్తో పాటు ఫ్లోలో చూశారు. ఫ్లోలో చూసి నాకేం చెప్పకుండా వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసి, నేను అక్కడ స్క్రీనింగ్ నుంచి బయలుదేరాను, కార్ తీసాను, ఇంటికే వెళ్తున్నాను, ఇంటికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లో వైఫ్ని కలవబోతున్నాను, కానీ ఎందుకో డ్రైవ్ చేయాలని కూడా అనిపించట్లేదు, కార్ రోడ్లోనే ఆపేసి నా వైఫ్కి ఫోన్ చేసి, ఐ లవ్ యూ బంగారం, ఐ వాంట్ టు బీ అన్ ఈవెన్ బెటర్ హస్బెండ్ టు యూ, నీకేమైనా ఉంటే చెప్పు, ఐ విల్ ఇంప్రూవ్ అన్నారంట. And that is the most beautiful review I can get for this film. I hope it makes all the boys want to become better boyfriends. I hope it helps them understand their girls better. I hope it helps husbands understand their women better. And I hope it gives strength to women. So that was the most beautiful review, bro. That was my first win. Thank you for that. Prashant Vihari, again, రెండోసారి కలిసి పనిచేస్తున్నాం. చాలా కాంప్లికేటెడ్, నాతో కూర్చొని మ్యూజిక్ సిట్టింగ్ అనేది ఎవరైనా పారిపోతారండి. చాలా కాంప్లికేటెడ్. ఒక 15 నిమిషాలు మాట్లాడతా, ఇది బ్రో ఈ సీన్లో ఇది ఇమోషను, కానీ మనకి మ్యూజిక్లో ఇది వద్దు, వేరే పర్స్పెక్టివ్ కావాలి, ఇక్కడ ఈ క్యారెక్టర్ ఏమో చాలా కాంప్లికేటెడ్ మూడ్లో ఉన్నా, ఏదేదో చెప్తా. ఎవరైనా అరే ఏం మాట్లాడుతున్నారా వీడు అనుకుంటారు, కానీ ప్రశాంత్ పాపం చాలా పేషెంట్గా వింటాడు. మొత్తం విని, బ్రో మీరు ఇదంతా చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుందని చెప్పి ప్లే చేస్తాడు. దాంట్లో బ్యూటీ ఉంటుంది, చెప్పింది అంతా ఉంటుంది. ఐ లవ్ యూ బ్రో, ఐ లవ్ యూ. ఐఎమ్ సో గ్లాడ్ ఐ గాట్ టు వర్క్ విత్ యూ అగైన్. అండ్ హేషామ్ మ్యూజిక్లో ఉన్న సోల్, అసలు హీస్ అ చైల్డ్ ఎట్ హార్ట్ అండి. ఆ చైల్డ్ లైక్ క్వాలిటీ లేకపోతే మ్యూజిక్లో ఇంత సోల్ ఉండదు. It was beautiful, all our sessions together. We used to talk and he used to send me tune after tune. The one thing, konni tunes manaki workout avutayi, konni tunes I'll be like, no Hesham, we need something different. But every one of those tunes used to have so much soul. Manamu vaadini konni tunes, I hope we get to use it in the future. I can't wait. Some of them were gems. So yeah, I hope we get to use it in the future. It's been lovely working with you, Hesham. When I see you, I see God inside you. That's the purity in your music. So thank you for touching my life. Thank you for touching this film. అండ్ ఇక్కడ లేని టెక్నీషియన్స్ కొందరు ఉన్నారండి. సౌండ్ డిజైనర్ మనోజ్ అక్కడెక్కడో ఎప్పుడు వెనకాల వెళ్ళి నిల్చుంటారు. సౌండ్ డిజైనర్ మనోజ్, మై ఫెంటాస్టిక్ కెమెరామ్యాన్ కేవి. హీ వాజ్ జెన్యున్లీ లైక్ ఒక కమాండర్ ఇన్ చీఫ్ లాగా అండి. ఈ సినిమా ఐ థింక్ ఒక ఫస్ట్ 2 డేస్లోనే ఆయన అర్థం చేసుకున్నారు, ఎందుకంటే మాకు పెద్ద ఛాలెంజ్ ఉండింది. అనిమల్ సినిమా రిలీజ్ అయ్యి 7th డేనో 8th డేనో రష్మిక ఫస్ట్ మా సినిమా జాయిన్ అవుతుంది. ఆ రోజుకి 500 crores 600 crores 700 crores ఇట్లా వెళ్తా ఉంది. నాకు కేవీ మనమేమో ఇలాంటి బట్టలు సింపుల్గా, ఈ అమ్మాయి అంటే మీరు ఏ కాలేజీకి వెళ్ళినా ఎలా ఉంటారో అలా ఉండాలని అనుకుంటున్నాము, మనమేమో ఇలా ప్రజెంట్ చేస్తున్నాము, మనకి తీయడం రాక రష్మికని ప్రజెంట్ చేయడం రాక ఇలా చేసామని అనుకుంటారా, లేదు ఇది ఒక కాన్షియస్ క్రియేటివ్ చాయిస్ అని అనుకుంటారా అని నేను ఎప్పుడు మాట్లాడుకునేవాడిని ఫస్ట్ ఫ్యూ డేస్. కేవీ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు, మీరు ఎందుకు భయపడుతున్నారు, ఇది న్యాచురల్గా రియల్గా రూటెడ్గా మీకు ఎలా కావాలో తీద్దాం, బట్ అట్ ద సేమ్ టైం ఏస్థెటిక్గా తీద్దాం, అలా ఎవరు అనుకోరని. ఆ ఛాలెంజ్ డిఫికల్ట్ ఛాలెంజ్ అది. ఈ అమ్మాయిని మీరు ఈ సినిమాలో చూస్తున్నప్పుడు ఒక 10 minutesలో రష్మికని మర్చిపోతారు, భూమా మాత్రమే గుర్తుంటుంది. దాంట్లో ఒక పెద్ద పార్ట్ కేవీకి కూడా ఉంది, బికాస్ ఆఫ్ హౌ బ్యూటిఫుల్ ఈస్ ప్రెజెంటెడ్ హర్. సో థ్యాంక్ యూ ఫర్ దట్ కేవీ. మై ప్రొడక్షన్ డిజైనర్స్, also people that I'm doing my second film with, Ram and Mona, thank you so much. They're not here. Shravya Verma, again doing my second film with her. Shravya, ఈ బట్టలు చాలా మంది యాక్చువల్లీ మేము రష్మికని ఇలా ప్రజెంట్ చేస్తే పర్లేదా అని భయపడ్డాము. నాకు ట్విట్టర్లో ఇప్పుడు చాలా కామెంట్స్ వస్తున్నాయి, భూమా వార్డ్రోబ్ బాగా నచ్చిందండి, మాకు కావాలి లింక్లు పెట్టండి అని. All the credit goes to Shravya. She found that beautiful balance between making her look real and rooted and making her look pretty and making a very handsome boy like Deekshith koncham stylish ga buttle ichina hero la untadu, but to make him look real and rooted but at the same time stylish. So yeah, Shravya, thank you so much. I love you, you know why. So yeah, I really hope I'm not missing anybody, but the entire crew, thank you so much. Mainly my direction department, ippudaithe iddaru unnaru,
I love you boys and I love the rest of the gang. Sai garu, Vasu garu and the whole gang. ఈ సినిమా 48 days స్మూత్గా జరిగింది షూట్. ఇట్ కుడెంట్ హ్యావ్ హ్యాపెన్ వితౌట్ దెమ్. సారీ అండి, కొంచెం టైం తీసుకుంటున్నాను, కానీ డైరెక్టర్గా ఇలాంటి ఒక ఫంక్షన్లో నా టీంకి నేను థ్యాంక్ యూ చెప్పకపోతే కరెక్ట్ కాదు. ఐ వాంట్ దెమ్ టు హియర్ ఇట్ అండ్ ఐ వాంట్ దెమ్ టు